పులివెందుల పట్టణంలో తమ సమస్యల పరిష్కారానికై ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లను గురువారం మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఈ విధంగా ధర్నా చేయడం సబబు కాదని అన్నారు. దీనివల్ల చిన్నపిల్లలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ధర్నా చేయడం ఆపాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఊరు వ్యక్తి మనం ఎందుకు సాధించుకోకూడదు? మీరు ఆ విధంగా ఆలోచించలేదని నేను చెప్తున్నాను. మీకు మరి తప్పు అనిపిస్తుందో రైట్ అనిపిస్తుందో నాకు తెలియదు, నాకు మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది. మేము రేపు పొద్దునైనా కూడా సీఎం గారు 23వ తారీఖు 24వ తారీఖు వస్తారు. మీ సమస్యలందరినీ, మీ సమస్యలు అన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోతాము. ఒక ముగ్గురికి అపాయింట్మెంట్ ఇప్పిస్తాము. ఈ సీఎం గారి దృష్టికి తీసుకుపోయి సానుకూలంగా ఆయన స్పందించేటట్లు కూడా మేము కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. దయచేసి మీకు తెలియడం లేదు, చిన్నపిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, బాలింతలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, మీకు తెలియని విషయం కాదు. దయచేసి మేము మీకు మద్దతు ఇస్తున్నాం. మీరు మీ విధులలో మీరు చేరండి. 24వ తారీఖు మీరు ఒక రిప్రజెంటేషన్ తీసుకురండి. అది సీఎం గారికి దృష్టికి తీసుకుపోతాం.